నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. కల్వకుంట్ల కవిత గారు నిరాహార దీక్ష అయితే చేశారు. దాని మీద కాంగ్రెస్ నాయకులు అయితే కొన్ని ఆరోపిస్తూ ఉన్నారు. వాటిలో నిజాలు ఎంత ఉన్నాయని తెలుసుకుందాం. మనతోని బీఆర్ఎస్ మహిళా లీడర్ సుమిత్ర ఆనంద్ గారు అయితే ఉన్నారు. మేడం, ఏదైతే కల్వకుంట్ల కవిత గారు ధర్నా చౌక్ వేదికగా ధర్నా చేశారు, ఏదో మీడియాలో కనిపించాలని, ఇంట్లో వాళ్ళకు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదని ఈ నినాదం తీసుకొని బయటకు వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఈ ఆరోపణలు ఎలా చూస్తూ ఉన్నారు? ఇవన్నీ పూర్తిగా చిల్లర ఆరోపణలు, ప్రజలు నవ్వుకునేటువంటి ఆరోపణలు. కవిత గారికి ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి కూడా తెలంగాణ మహిళలు సమాంతరంగా తెలంగాణ ఉద్యమంలో మగవాళ్ళతో జనాభాలో సగమైనటువంటి మహిళ సమాంతరంగా మహిళను కదిలించేటువంటి ఒక వ్యూహాత్మక సాంస్కృతిక విప్లవోద్యమ రూపకర్త, ఆ విప్లవోద్యమ రథసారథి కవిత. అటువంటి కవిత గారు, ఆమెకు కుటుంబంలో కానీ తెలంగాణ సమాజంలో కానీ దక్కాల్సినటువంటి గుర్తింపు దక్కింది. రావాల్సినటువంటి ప్రాధాన్యత, ఆమెకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత తెలంగాణ సమాజం ఆమెకిచ్చింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం తెలంగాణ సమాజానికి లేదు. లేని అపోహలు సృష్టిస్తామనుకుంటే వాళ్ళ భ్రమ, కాంగ్రెస్ నాయకుల భ్రమ తప్ప ఇంకొకటి కాదు. అంటే కవిత గారు ఏదైతే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉన్నాయో ఆ మార్కును తను చెరిపేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కొత్త అసెంబ్లీలో పెట్టాలని 10 సంవత్సరాలు వాళ్ళ నాన్ననే మరి పరిపాలన ఉన్నాడు, అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తూ ఉందని కూడా వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తాను? కోర్టుల మీద, చట్టాల మీద పూర్తి విశ్వాసం ప్రకటించారు కవిత గారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా చేయని నేరానికి, అసలు లిక్కర్ పాలసీ, అది లిక్కర్ స్కీమ్, అది స్కామ్ కాదు. ఇక్కడ స్పష్టమవుతా ఉంది. కేంద్రము ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కడానికి బీజేపీ ఒక పన్నాగం, దుష్ట పన్నాగం ఇది. ఇప్పుడు ఇటీవల రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి తమిళనాడులో కూడా ఇదే తరహా కుతంత్రం చేయబోతా ఉన్నది అనేది మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి సందర్భంలో అది మెల్లగా జనాలకి ఇంకా స్పష్టమవుతూ ఉన్నది. ఇది బురద రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ బురద పుష్పం, తామర పుష్పం బురదలో పుట్టినటువంటి పువ్వు, ఆ బురద పువ్వు పార్టీ వేస్తున్నటువంటి బురదనే తప్ప, కవిత గారి మీద చల్లినటువంటి బురదనే తప్ప మరొకటి కాదు. ఇది తెలంగాణ సమాజానికి స్పష్టం. ఇంకొక విషయం, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలనే ఏదైతే సామెత ఉందో ఇప్పుడు కూడా కవిత గారిని అదే విధంగా అంటారు. ఎందుకంటే ఇంట్లోనే తనను ఎవరు పట్టించుకోవట్లేదు, బీఆర్ఎస్ పెద్దలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. తనకి ఆ రచ్చలోనే, అంటే తన బలము ఏదైతే ఉందో బయట చూపించే ప్రయత్నము కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనము ధర్నా చౌక్ చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ పెద్దలు కూడా ఆ ధర్నా చౌక్కి రాకపోవడాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఈ విమర్శలు ఎలా చూస్తున్నారు? ఆమె తెలంగాణ జాగృతి పెట్టినప్పుడే ఇంట గెలిచే తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించగలిగింది. ఆమె ఇంట గెలిచే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కాగలిగింది. ఇవాళ పార్లమెంటును మెప్పించినటువంటి వక్తల్లో, మహావక్తల్లో ఒకరైనటువంటి కవిత గారు ఇంట గెలిచిండ్రు కాబట్టే పార్లమెంటుకు వెళ్ళగలిగిండ్రు. కవిత గారు ఇంట గెలిచిండ్రు కాబట్టే మండలికి వెళ్ళగలిగిండ్రు. కవిత గారు ఇంట్లో గెలవలేరు, ఇంట్లో వివాదం ఉన్నది అనేది అది సృష్టించి ఒక ఆనందం పొందేటువంటి ప్రయత్నమే తప్ప అందులో నిజమైతే ఎంత మాత్రం లేదు. ఆమె ఎప్పుడో ఇంట గెలిచారు, రచ్చ కూడా గెలిచారు. ఇంట గెలిచారు, రచ్చ గెలిచారు, ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఆమె పోరాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి, తెలంగాణ రైతులకు జరుగుతున్నటువంటి, తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్నటువంటి, సమస్త సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నటువంటి వంచనకు, మోసానికి వ్యతిరేకంగా ఆమె పోరాడుతూ ఉన్నారు. గతంలో ట్రోల్ వర్షన్ కూడా నడిచింది. కల్వకుంట్ల కవిత గారు ఏదైతే 10 సంవత్సరాల వాళ్ళ తండ్రి పాలన ఉంది, అప్పుడు మహనీయుల పేర్లే గుర్తుకు రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తా ఉందన్న ట్రోల్ వర్షన్ మళ్ళీ కాంగ్రెస్ వర్గాలు లేవెత్తుతూ ఉన్నాయి. ఇలా చూస్తూ ఉన్నారు. ఎంత మూర్ఖమైన మాటలు ఇవి అంటే, 125 అడుగుల అంబేద్కర్ మహోన్నత మూర్తి మరి ఎట్లా ఇవాళ హైదరాబాద్లో స్థాపించబడ్డది? ఎట్లా గుర్తు లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ దేశం గర్వించదగ్గ మేధావి, ప్రపంచం గుర్తించిన మేధావి అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఎలా పెట్టుకోగలిగినరు? ఎలా సెక్రటేరియట్కి, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకోగలిగినరు? మహనీయులను గుర్తించలేదు అనేటువంటిది
సరికాదు. తెలంగాణ ముఖ్యమంత్రి, నాటి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ ప్రతి సందర్భంలో కూడా మహనీయులను గుర్తించిండ్రు, మహనీయులను నివాళులర్పించిండ్రు, జాతికి వారి సేవల్ని గుర్తు చేసిండ్రు, వివిధ సందర్భాల్లో తెలియజేసిండ్రు.